బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మా, ఈ కలియుగంలో ధర్మ పరిరక్షణ ఎలా? ధర్మం అంటే ధర్మం అంటే ధర్మం, నా ధర్మం. ధరించేది, ధరించబడేది అని అర్థం. ధర్మానికి అర్థం ఆ, ఏమిటి? ధరించేది, ఏమిటి ధరించబడేది హ్మ్, అంటే ఈ సృష్టి మొత్తం ఇలా ఉండడానికి దాన్ని ధరించి ఉండేటటువంటి ఒక ప్రిన్సిపుల్ ఏదైతే ఉందో దాన్ని ధర్మం అన్నారు. హ్మ్, సూర్యుడు అక్కడే ఎందుకున్నాడు పడిపోకుండా? హ్మ్, భూమి ఇలాగే ఎందుకుంది ఎక్కడొక్కడు కూలిపోకుండా? వెళ్ళి సూర్యగోళానికి భూమి ఎందుకు తగలదు? మా అమ్మో. చంద్రుడు భూమి చుట్టూతానే తిరుగుతున్నాడేమిటి, సూర్యుడు చుట్టూతా తిరగకుండా? అలా తిరుగుతున్నటువంటి చంద్రుడు లెక్క ప్రకారం ఎందుకు తిరుగుతున్నాడు? ఆయన ధర్మం అది. ఏమిటి? ఓ నియమం వాళ్ళు పాటిస్తున్నారు. ఇదంతా ఇలా నిలిచి ఉండడానికి ఏది ధరించి ఉందో అది ధర్మం. హ్మ్, సృష్టి నియమము అని అర్థం ధర్మానికి. ఈ సృష్టి ఇలా ఉండడానికి హ్మ్, ఏ సహజ లక్షణం ఉందో, ఏ సహజ గుణం ఉందో, ఏ సహజమైన కర్తవ్యం ఉందో, ఇవన్నీ అన్నీ కలపాలి. మళ్ళీ హ్మ్. ధర్మ అన్నదానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఒక్క పదం లేదు. లేదా అమ్మా అసలు? లేదు, హ్మ్, తెలుగులో కూడా లేదు. ఓ, ధర్మం ధర్మమే. దానికి అందులో ఎన్ని భాగాలు ఇమిడి ఉంటాయో చెప్పలేం. హ్మ్, మనం ఎన్ని సందర్భాల్లో వాడతాం ధర్మం అనడానికి? హ్మ్, గుళ్ళోంచి బయటికి రాగానే గుమ్మంలో కూర్చున్నటువంటి బిచ్చగాడు ధర్మం చెయ్యి బాబయ్యా అంటాడు. ఏమిటి ధర్మం? హ్మ్. వాడికి డబ్బు ఇవ్వడం ధర్మమా? మరేంటమ్మా లాజిక్? ఏదైనా నా వస్తువు నువ్వు తీసుకున్నావు, నీ వస్తువు నేను తీసుకున్నాను అనుకో, అప్పుడేమంటాం? హ్మ్, నీకేమన్నా ధర్మంగా ఉందా హ్మ్, అంటాం. హ్మ్, అంతే కదా? హ్మ్, ఇలా రకరకాల సందర్భాల్లో మనం ధర్మం వాడతాం హ్మ్. కదా. అవును. ఇవన్నీ ధర్మంలో భాగాలు, అది విషయం. హ్మ్, ఇదొకటే కాదు, హ్మ్, ఏదైతే సృష్టి అలా ఉండడానికి కారణమైన నియమాల సముదాయం ఉందో అది ధర్మం. హ్మ్, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, తన చుట్టూ తాను తిరుగుతాడే తప్ప మరో చోటుకి వెళ్ళాడు, ఆయన కదలడు. హ్మ్, అంటే స్థానచలనం లేదు, తన చుట్టూతో తాను తిరుగుతూ ఉంటాడు. హ్మ్, భూమి సూర్యుడు చుట్టూ తానే తిరుగుతుంది, తన చుట్టూతా తాను తిరుగుతూ. ఇట్లా వాటి ధర్మాలు వాళ్ళు పాటిస్తున్నారే, ఆ విధంగా మానవుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించటం మానవ ధర్మం. హ్మ్. ఏమిటో ఆ ధర్మం మానవుడికి? మానవుడికి ఏ ధర్మం అయితే ఉందో, మనిషి ఎలా ఉండాలని చెప్పబడిందో అలా ఉండాలి. హ్మ్, చిన్నతనంలో పుత్రధర్మం ఉంటుంది, హ్మ్, తల్లిదండ్రుల మాట వినాలి. చదువుకోవడానికి వెడితే శిష్య ధర్మం ఉంటుంది, శిష్యుడు ఎట్లా ఉండాలని నియమాలు ఉన్నాయో అట్లా ఉండాలి. హ్మ్, వివాహం అయితే దాంపత్య ధర్మం ఉంటుంది, హ్మ్, ఉద్యోగానికి వెడితే ఉద్యోగ ధర్మం ఉంటుంది. హ్మ్, ఇలా ఎక్కడికక్కడ పిల్లలు పుడితే పితృధర్మం ఉంటుంది, హ్మ్, పిల్లల్ని ఎలా పెంచాలి అని. ప్రతి దానికి ఏదైతే తప్పనిసరిగా మనిషి అనిపించుకోవడానికి నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించటం ధర్మము. హ్మ్, ధర్మాన్ని ఎట్లా రక్షిస్తావు? ఎట్లా రక్షిస్తావంటే తీసుకెళ్ళి బీరువాలో పెట్టి రక్షించలేం మనం. హ్మ్, ధర్మాన్ని రక్షించే పద్ధతి ఏమిటి? ఆచరణ మాత్రమే. హ్మ్, ధర్మాన్ని ఆచరించటం మాత్రమే ధర్మాచరణ, హ్మ్, ధర్మరక్షణ. అందుకే ధర్మో రక్షతి రక్షితః. మనము రక్షించినటువంటి ధర్మమే మనని రక్షిస్తుంది. హ్మ్, మనం ఏ ధర్మాన్ని పాటిస్తున్నామో ఆ ధర్మం మనని రక్షిస్తుంది. కనుక ధర్మ ఆచరణ అంటే విద్యుక్తమైనటువంటి కర్తవ్యములు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించటమే ధర్మాచరణ. హ్మ్, అడ్డదారులు తొక్కడం, పారిపోవడం, తప్పించుకోవడం, అసలు పూర్తిగా ఎగవేయడం, ఇలాంటివి చేసినట్టయితే ధర్మ విరుద్ధంగా ప్రవర్తించినట్టు. ఏ యుగంలోనూ కూడా ధర్మం ఉంది. హ్మ్, కృతయుగ ధర్మం, కృతయుగ ధర్మం. అక్కడ ధర్మం 100కి 100 పాళ్ళు పాటించబడింది. హ్మ్, త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ఒక వంతు అధర్మం ప్రచురమైంది,
3 వంతులు ధర్మం నడిచింది. పైగా వీటికి సంబంధించి సత్యము, అహింస, దానము మొదలైనటువంటి అంగాల గురించి కూడా చెప్తారు ధర్మానికి. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి 2 వంతులు మాత్రమే ధర్మాచరణం మిగిలింది. కలియుగానికి వచ్చేటప్పటికి 1 వంతు. దీనికే సంకేతంగా ఆ పరీక్షిత్తు అలా వెళ్ళినప్పుడు ఒంటికాలి మీద నిలబడినటువంటి ఎద్దు కనపడింది అంటాడు. వృషభం ధర్మానికి సంకేతం. ఒంటికాలి మీద నిలబడింది అంటే చాలా కష్టపడి 3 కాళ్ళు లేవు దానికి, కానీ నిలబడే ప్రయత్నం చేసింది. ఈ నిలబడే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది ఎవరైతే ధర్మాచరణ చేస్తూ ఉన్నారో కలియుగంలో కూడా వాళ్ళ వల్ల ఆ 1 కాలు నిలబడింది. కలియుగంలో కూడా మనం అంటూ ఉంటాం పిచ్చి పిచ్చి మాటలండి. ఏముందండి కలియుగంలో ఇంతకన్నా ఏముంటుంది, అంతా అధర్మమే కనుక నేను అని. నువ్వు అధర్మ మార్గంలో వెళ్ళక్కర్లా, కలియుగంలో ఉంటూ కూడా ధర్మ మార్గంలో ఉండేవాళ్ళు ఉన్నారు. కృతయుగంలో ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు పాటించవలసినటువంటివి ఎంతో కఠినమైన నియమాలైతే కలియుగానికి వచ్చేటప్పటికి అవి 3 వంతులు తగ్గాయి, తేలికపడ్డాయి. ధర్మాచరణ తేలికైంది. కలియుగంలో ధర్మాచరణ అంత కఠినం కాదు. అసలు ఆచరించాలనేటటువంటి సంకల్పం ఉండాలి, దాన్ని పట్టుకోగలిగినటువంటి ఓర్పు ఉండాలి. వెంటనే మనం మారిపోతామండి. అబద్ధం ఆడితే నీకు అన్ని బాగానే ఉంటాయి, ఒక్క అబద్ధం చెప్పేయచ్చు కదా అంటూ ఉంటారు కదా. కానీ దాన్ని నిలదొక్కుకోగలిగిన శక్తి ఉందే, అది ఉన్నప్పుడు ధర్మాచరణ చేసినట్టు. అది ఒక్కటే చేస్తే చాలు, జీవితం అంతా ధర్మాచరణ చేసిన ఫలితం వస్తుంది కలియుగంలో. అదే కృతయుగంలో నువ్వు అంత ధర్మాచరణ చేసి కూడా ఒక్కచోట చిన్న తప్పిదారితే అది మొత్తం పోతుంది. ఇది సుఖం అని అనుకుంటారు కూడా. అది ధర్మం ఎప్పుడూ కూడా ఆచరణ ద్వారా మాత్రమే నిలిచి ఉంటుంది. దాన్ని రక్షించడానికి మరి ఒక మార్గం లేనే లేదు. వీలైనంత వరకు ధర్మ మార్గంలో ఉండే ప్రయత్నం చేయడం వీలైనంత మందికి అవసరం. ప్రపంచం నిలకడగా ఉండాలన్నా కూడా, సాఫీగా సాగాలన్నా కూడా ధర్మం ఉండాలమ్మా. ధర్మం లేకపోతే ఏం జరుగుతుంది? ధర్మాచరణ లేకపోవడం వల్ల అధర్మం పెచ్చు పెరిగితే, అధర్మం పెచ్చు పెరిగేటప్పటికి భూమికి బరువెక్కిపోతుందట. బరువు ఏమిటండి? జనాభా వల్ల బరువు అంటే కాదు. అబద్ధం ఆడినటువంటి వాడు కానీ, అధర్మం చేసినటువంటి వాడు కానీ ఉంటే వాడొక్కడి వల్ల, వాడు చేసిన అధర్మం వల్ల భూమి మీద బరువు ఎక్కువ వస్తుంది. మనం అంటూ ఉంటాం తల బరువుగా ఉందని, వెయిట్ లో తేడా లేదే. తల బరువు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే మన అనారోగ్యం వల్ల కానీ, నెగిటివ్ థింకింగ్ వల్ల కానీ, ఇంకేదన్నా కారణంగా కానీ మామూలుగా వెయిట్ లో 0.0001 కూడా తేడా రాదు, కానీ తల బరువు ఉంటుంది. అలాగే భూమి మీద కూడా అధర్మం పెచ్చు పెరిగితే బరువు ఎక్కుతుంది, దాన్ని తేలిక చేస్తే భూదేవికి హాయిగా ఉంటుంది. మన వంతుగా భూదేవికి బరువు ఎంత తగ్గించగలము అన్నది మన వంతుగా ఎంతవరకు చేయగలిగితే అంత చేద్దాం. అంతే. ధర్మాచరణ చేద్దాం. సూపర్ అమ్మా, భలేగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు.